మేడం ఎంపీడీఓ గారు, తర్వాత సార్ జోనల్ ఆఫీసర్. పోలింగ్ ప్రాసెస్ ఎక్కువ నిర్వహించేటువంటిది ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి మనం ఈ సెషన్లో ఈ ట్రైనింగ్ వన్ డేలో టోటల్ హౌ టు కండక్ట్ ద ఎలక్షన్ అనేటువంటిది పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పాటు ఫుల్లీ కాంపిటెంట్గా తయారైన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. 18 ఐడి కార్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకురావాలి. దిస్ ఈజ్ ద మ్యాండేటరీ థింగ్ ఫర్ దిస్ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటి ఫస్ట్ సూచన ఏంటంటే ఐడి, వితౌట్ ఐడి యూ కాంట్ పర్మిట్ ద ఓటర్ టు కాస్ట్ ద ఓట్. ఐడి ప్రూఫ్ లేనిది ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఓటు వేయడానికి లోపలికి అనుమతించకూడదు. స్లిప్ అనేది, ఓటర్ స్లిప్ అనేది అది మ్యాండేటరీ థింగ్ కాదు కాస్ట్ చేయడానికి. ఓటు కాస్ట్ చేయడానికి ఓటర్ స్లిప్ ఈజ్ నాట్ ఏ ఐడి ప్రూఫ్. ఓటర్ స్లిప్ అనేది ఐడి ప్రూఫ్గా మనం పరిగణించకూడదు. ఎందుకనంటే ఓటర్ స్లిప్ అనేది కేవలం వాళ్ళ యొక్క ఓటు సీరియల్ నెంబర్ను, వాళ్ళ పేరుని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే, ఓటర్ లిస్ట్లో వెతకడం కోసం మాత్రమే. ఓటర్ని ఐడెంటిఫికేషన్ కేవలం ఐడి ద్వారానే చేయాలి. ఐదర్ ఇట్ ఈజ్ ఎపిక్ కార్డ్ ఆర్ ఎనీ ఆధార్ ఆర్ ఎనీ ప్రిస్క్రైబ్డ్ 18 ఐడి కార్డ్స్. దిస్ ఇస్ ద. కానీ చాలా చోట్ల మామూలుగా వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. చాలా దూరం నుంచి వచ్చాము, ఈ స్లిప్ పట్టుకొని అయితే వచ్చాము, మా దగ్గర ఏమీ లేదని. నో ఇలాంటి చాలా జరిగినాయి ఎలక్షన్. సార్ అదే చెప్తున్నా నేనేందంటే నా సొంత కవిత్వం కాదు ఇది. మేము చెప్పేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ ఏ భగవద్గీత. కాకపోతే ఏజెంట్స్ కూడా సార్, ఏజెంట్ బైబిల్ సార్, ఓకే సార్, సార్ కానివ్వండి సార్ అని. సార్ వినండి, అప్పుడు ఏం చేయాలి? కానివ్వండి సార్. నో మేడం, సార్ ఒక్కటి వినండి. సార్ ఏమంటే వాళ్ళు ఒప్పుకుంటారు, పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్ మొత్తం వేసుకోమంటారు, లైన్ వేసుకుంటాం ఏమన్నారు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? సార్ ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అండ్ కస్టోడియన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్. మీరే బాస్, మీరే రాజు, మీరే ఎంపరర్, మీరే అంతా. వార్డుకే సార్. అది ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రిసైడింగ్ ఆఫీసర్ గురించి చెప్తున్నా. స్టేజ్ 2 కూడా అదే చెప్తా నేను. ఫర్ ద బాస్ ఫర్ ద జీపీ యూ డోంట్ ఎంటర్టైన్ సచ్ వయలేషన్స్. అలాంటి వయలేషన్స్ని ఎంటర్టైన్ చేయమని ఎవరూ చెప్పలేదు. ఇది ఒక్కటే కాదు, ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం ఎందుకు అనేది దానికి కారణం చెప్తున్నాను నేను. వినండి, మనకు ఒక పోలింగ్ స్టేషను ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది పోలింగ్ స్టేషన్, ఇది వార్డ్ 1. అక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఉంది వార్డ్ 2. ఇక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఉంది వార్డ్ 3. ఇక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఉంది వార్డ్ 4. ఇక్కడ 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, వార్డ్ 1 to 4. ఎక్స్ అనేట ఆయన వచ్చిండు, రామయ్యతో ఏదొద్దు, ఎక్స్ క్యాండిడేట్ వచ్చినటువంటి సందర్భంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్షన్లో ఎస్పెషల్లీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అండ్ ఫర్దర్ కమింగ్ ఎలక్షన్స్ ఆల్సో ఓటర్ లిస్టులు ప్రీవియస్ ఎట్లుండేదంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఆ విలేజ్కి సంబంధించి టోటల్గా కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ సీరియల్ నెంబర్ ఉండేది ఓటర్స్ది. కానీ ఈ ఎలక్షన్లో ఏం జరిగిందనంటే, ఈ ఎలక్షనే కాదు కమింగ్ ఎలక్షన్స్ కూడా, రాబోయేటువంటి ఎలక్షన్లు కూడా ఏ పోలింగ్ స్టేషన్కు ఆ పోలింగ్ స్టేషన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఓటర్స్ షుడ్ బి ఇన్ ద ఎవ్రీ ఓటర్ లిస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 ఓన్లీ. 1 నుంచే స్టార్ట్ అవుతుంది ఏ పోలింగ్. ఇక్కడ 1 ఉందా, ఇందులో 1 నుంచి అందులో 200 ఉన్నాయనుకో, 1 to 200. అది ఉంది 1 to అందులో 198 ఉన్నాయనుకో, 1 to 198. ఇందులో ఉంది 1 to 175, 1 to 170. మళ్ళీ ఇందులో ఒక 250 ఉండరు, 1 to 250. ఇందులో ఒక ఎక్స్ ఉన్నాడు, సేమ్ నేము, సేమ్ సర్నేము, సేమ్ అంతా. ఆ ఊళ్ళో వెంకటయ్య అనే పేరు 100 మందికి ఉంటుంది. ఇంక ఇంటి పేరు కూడా సేమ్ ఉంటుంది. ఇందులో ఒక ఆయన ఉన్నాడు, వచ్చిండు, ఆయన ఐడి ప్రూఫ్ ఏదో తెచ్చుకుండు, చూపించిండు, ఓటు వేసిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సేమ్ అదే పేరుతో వచ్చిండు,
వచ్చిండు, సార్ నా ఓటు అంటే, అరే వేసినావు కానీ ఆల్రెడీ మార్కుడ్ కాపీలో మార్క్ అయిపోయింది, దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ఓట్ అంటావు. అప్పుడు ఏం చేస్తాం? ఆయన ఏం చేస్తాడు, ఆ ఏజెంట్స్ ఏం చేస్తారు, అవును సార్ ఈయన ఎక్సే, మరి అవునా వెళ్దాక ఎక్స్ అని అన్నావు కదా, అవును ఆయన కూడా ఎక్సే సార్, అరే మిస్ అయింది సార్, ఆయన ఎక్స్ అనేది ఒక 9th వార్డులో ఉంది సార్, ఇంట్లోకి వచ్చి వేసిపోయిండు. వాట్ విల్ హ్యాపెన్ దెన్? ఏమైతుంది చెప్పండి అప్పుడు? టెండర్డ్ ఓటు కాజ్ చేస్తా అంటాడు. నా ఓటు నాకు కావాల్సిందే, నేను ఓటు వేయకపోతే నేను చచ్చినంతో సమానం, నా ఓటు నాకు కావాలంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? సెక్షన్ 217 ప్రకారం 500 రూపాయల జరిమానా, 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష ప్రిసైడింగ్ ఆఫీసర్కు, అక్కడ పనిచేసినటువంటి పోలింగ్ ఆఫీసర్కు పడడం జరుగుతుంది. దిస్ ఇస్ ద యాక్ట్. రూల్ ప్రకారమే పోదాం. రూల్ ప్రకారం పోవాలి. వీ షుడ్ ఒబే ద రూల్స్. మనం ఖచ్చితంగా ఎలక్షన్ రూల్స్, పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ని మనం తెలుసుకొని ఉండాలి. వయలేషన్ ఆఫ్ ద రూల్స్ మనమే చేస్తే, ఒక్కరికి అవకాశం ఇస్తే వాళ్ళందరికీ అట్లనే వస్తారే, మా బూతులో ఆ సార్ మంచోడురా, ఏది లేకున్నా ఏనిస్తుండు ఓటు మంచోడని ఆ ఊరు మొత్తం పాకుతుంది. ఇక వస్తూనే ఉంటాడు, వేస్తూనే ఉంటాడు, మొత్తం ఆగమాగం అయిపోతుంది. అన్నీ ఇప్పుడు ఒక్కరిని ఒక్క బూత్లో ఒక్క స్టేషన్లో మనం ఎంటర్టైన్ చేస్తే అది వెరీ ఫాస్ట్గా, వెరీ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో అది స్ప్రెడ్ అయిపోతే, ఏమి ఏనిస్తలేరట, అరే ఏం చూస్తలేరట, పోరా నువ్వు ఫలానా ఒకటి రాలేరా, పో వేసిరా పో అనేటువంటి విధంగా తయారవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కూడా ఏం చేస్తారు తెలుసా, వాడు రాగానే వీడు అనుకుంటాడు, ఒక ఎక్స్ ఏమనుకుంటాడు, ఇది నా ఒకటేరా నాకు పడుతుంది, ఇట్లా సైగా చేస్తాడు. ఇంకో పక్కోడు ఏమనుకుంటాడు, నీకేం ఇది మానవాడే, ఇంకోడు ఏమంటాడు, నాకే పడుతుంది, ఏని అంటాడు. ఆడ అంతసేపు ఏం చేస్తారు తెలుసా, ఏం జరగనంతసేపు, మంచిగా ఉన్నంతసేపు ఇది నా ఓటే అని, ఇది నా ఓటే అని వాళ్ళు మనసులో అనుకొని ఏనిస్తారు. పక్కా ఐడెంటిఫైడ్ క్యాండిడేట్ ఉంటాడు ఒక పార్టీకి, వాడు వస్తాడు, సార్ నా ఓటు, ఏందా నువ్వు ఐడి కార్డు తెలియదంటే, అదేం సార్ ఇప్పటిదాకా అందరిని నేను ఇచ్చిరు కదా అంటాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు వీడు ఉన్నాడు ఏమంటాడు, మాడు మన పార్టీ కాదు, అట్లా వేయడానికి లేదురా పో అంటాడు. పక్కోడు ఏమంటాడు, ఎల్లాక ఏనీలేరా, ఎల్లాక ఏనీలే, ఎట్లా ఏనీయవరా అని ఈడంటాడు. ఎందుకంటే ఆయనకి పడే ఓటు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పార్టీ, ఆయన కథ, ఆయన స్టోరీ అంతా ఆయనకు తెలుసు, వీళ్ళందరికీ ముగ్గురికి తెలుసు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమా? ఒక్క వయలేషన్తో మనకి ఇంతంత దుట్టుకుంటుంది, అది అవసరమా? కాబట్టి హంబుల్ రిక్వెస్ట్ అండ్ యాజ్ పర్ రూల్ మనం ఫాలో కావాల్సింది ఏంటంటే, స్లిప్ అనేది ఓన్లీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఓటర్ సీరియల్ నెంబర్ అండ్ నేమ్. ఓటర్ ఐడెంటిటీ మస్ట్ బి విత్ ఐడి ప్రూఫ్. ఇది మాత్రం మ్యాండేటరీ థింగ్. ఎట్టి పరిస్థితిలో దీనికి ఒబే కావాల్సిందే, ఈ రూల్ని పాటించాల్సిందే. మనం ముందు రోజే ఏజెంట్లకు క్లియర్గా చెప్పాలి. క్లియర్గా ఆల్రెడీ స్టేజ్ 2 మీకంటే ఒక 6 రోజుల ముందే ఆయన ఫీల్డ్ మీద ఉంటాడు. ఆ విధమైనటువంటి అవకాశం ఇవ్వద్దు. టెండర్డ్ బ్యాలెట్ కాస్ట్ కానియొద్దు, ఓటు క్యాన్సల్ పోలింగ్ క్యాన్సల్ కానియొద్దు, రీపోల్ కోసం అవకాశం ఇవ్వద్దు. మనం శిక్షార్కులం అసలే కావద్దు. మనం రూల్స్కు బద్దులమై మనం ఎప్పుడైతే డిప్యుటేషన్ చేస్తున్నామో, ఎలక్షన్ కమిషన్ అండర్లో మనం ఇప్పుడు పనిచేస్తున్నాం, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ను, వాళ్ళు ఇచ్చేటువంటి రూల్స్ను ఖచ్చితంగా పాటిస్తూ ఎలక్షన్ను సజావుగా సాగిస్తూ మనం చాలా చక్కగా రిసిప్ట్ తీసుకొని బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ, నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సార్? చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ ఇంత
టైం తీసుకుంది. ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేసుకోండి. ఇక ముసలి వాళ్ళు అంటే ఎవరైనా కొంచెం కళ్ళు కనబడని వాళ్ళు అట్లా వాళ్ళు కూడా వస్తుంటారు. అవును, వాళ్ళకి కొంచెం హెల్ప్గా సార్ ఆయన కనబడదు సార్, ఆయనకు అర్థం కాదు సార్, ఆయన వేయలేడు సార్, అది తిప్పలేడు సార్ అని ఇట్లాంటి చాలా ఇష్యూస్. అయితే ఇది ఒకటి వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ రమేష్ సార్, థ్యాంక్స్. ఎందుకనంటే బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్ ఉంటారు, అశక్తులు, చేతగానోళ్ళు, తర్వాత కళ్ళు కనబడినటువంటి వాళ్ళు. వస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్స్, సార్ పో సార్ పో సార్ పో సార్ అంటుంటారు. పో సార్ ఏం కాదు సార్ ఏంటి సార్ అంటారు. బట్ వాట్ ఈస్ ద రూల్ పొజిషన్? బ్లైండ్ వస్తే వెరీ గుడ్, సహాయకుడు, కంపానియన్, కంపానియన్ను తీసుకురమ్మని చెప్పాలి. ఫస్టే ఒక ఆయన వచ్చిండు, ఆయన నేనీయలేదు మనం, నువ్వు ఎవరన్నా తెచ్చుకోండి బాబు, లేకపోతే అయ్యా కొద్దిగా నీకు ఎవరో ఒకరు సహాయకుని తీసుకొచ్చుకోండి అని చెప్పాలి. ఆయన ద్వారా మరి ఎవరిని సహాయకునిగా తీసుకురావచ్చు? ఓటర్ అయి ఉండాలి. వెరీ గుడ్, ఓటర్ అయి ఉండాలి. తర్వాత సేమ్ వార్డ్ అయి ఉండాలి. ఓకే, ఇంకా వెరీ గుడ్, ఒక్కసారే రావాలి, ఒక్కరికే రావాలి. ఇంకా ఆ గ్రామ పంచాయతీలో ఓటర్ అయి ఉండాలి. ఓకే, ఏజ్ లిమిట్ షుడ్ బి 18+ అయి ఉండాలి. అంటే ఆయన ఓటర్ అయి ఉండాలి. బిలో అంటే ఓటర్ కాని వాళ్ళకు అవకాశం లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓటు వేసేటువంటి కంపార్ట్మెంట్కు వెళ్ళడానికి కేవలం ఒక్క ఓటర్కు మాత్రమే అవకాశం ఉంది. సహాయకుడుగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? డిక్లరేషన్ ఫిల్ చేసినప్పుడు సహాయకుని యొక్క ధృవీకరణ ఫిలప్ చేసి మీకు ప్రాపర్గా ఆయన మార్కు పెట్టుకున్నట్లయితే అందులో ఏముంటుంది? నేను నీకు సహాయకునిగా చేస్తున్నా, నా యొక్క వయస్సు సో అండ్ సో ఇంత దాటింది, నేను కూడా ఒక ఓటర్ని, తర్వాత నేను ఖచ్చితంగా నువ్వు ఏమన్నటువంటి అభ్యర్థికే ఓటేస్తా, తర్వాత ఆ విధంగా ఓటేసినటువంటి ఆ ఓటును ఎవరికి చెప్పను, సీక్రసీ ఆఫ్ ద ఓటు నేను మెయింటైన్ చేస్తా అని చెప్పేసి ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయనను మాత్రమే ఆ విధంగా సంతకం పెట్టి ఇండెలిబుల్ మార్క్ పెట్టుకున్న తర్వాత కంపానియన్ కూడా కంపార్ట్మెంట్కు అలో చేయడం జరుగుతుంది. సార్ మరి ఇద్దరు వస్తే ఎట్లా సార్? తాత నాయనమ్మని తీసుకొని వస్తాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక్కడుంటే లేదు, ఖచ్చితంగా ఆయన ఒక్కరికి సహాయం చేయడానికే అర్హుడు. దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. ఐడెంటి కార్డు తీసుకొస్తే సర్నేమ్ కానీ పేరు కానీ వేరే ఉంటుంది. అవును, మరి అసలు సందర్భంలో ఐడెంటి కార్డు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? సార్ ఏమంటుండంటే బక్క యాదయ్య, ఆయనని ఊర్లో ఇంటి పేరు బక్క యాదయ్య, వాళ్ళని ఏమంటారు ఊళ్ళో బండకింది యాదయ్య అని కూడా అంటారు, లేదా కట్టకింది యాదయ్య అని అంటారు. ఆయన ఒరిజినల్ ఇంటి పేరు బక్క యాదయ్య అనేటువంటి పేరుతో ఆయన ఐడి ప్రూఫ్ తెచ్చిండు, ఏదో ఒకటి ఐడి ప్రూఫ్. ఓటర్ లిస్టులో ఏమైందంటే ఏమనుకున్నాం, ఇంకోటి బండకింది యాదయ్యనో అదేంది కట్టకింది యాదయ్య అని ఉంది. ఉన్నంత మాత్రాన మనం ఆయన జెన్యూన్గా ఆయన్నే అయితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్. అక్కడ మనకు బిఎల్ఓ ఉంటాడు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. వాళ్ళని పిలిపించి ఈ యొక్క వ్యక్తి బక్క అని ఉంది, ఇందులోనేమో బండ కిందో ఇంకేదో ఉంది, మరి ఈయన ఒకటేనా అని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఒక రూఢీ చేసుకున్న తర్వాత ఆయనకు ఓటు ఇవ్వచ్చు. అది కూడా ఎలక్షన్ ఏజెంట్స్, మన పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఓకే ఆయననే సార్ అంటుంటారు. వీళ్ళు ఆయన్నే సార్, వాళ్ళే అదే పేరు ఇదే ఆయన్నే అని ఏమంటుంటారు. బట్ మనము ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన రూఢీ చేసుకున్నాకనే ఆయనకి ఇవ్వాలి. లేదంటే బక్క యాదయ్యకి ఇచ్చినాక ఇంకో ఆయన బండకింది యాదయ్య వచ్చిండు అనుకో, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టెండర్డ్ బ్యాలెట్స్ కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఛాన్స్ ఇవ్వదు. ఓకేనా సార్? అయిపోయిందా? నెక్స్ట్ మీరు చెప్పండి సార్.
కంపానియన్ అదే వాడా నెక్స్ట్ ఊరు కంపానియన్ అని జీపీలో ఉంటే సరిపోద్ది. మనం ఓటేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, కంపానియన్గా పోతే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. సార్ అనేది ఏంటంటే అసలు అతను ఓటరా కాదా అని ఈయన లిస్ట్, ఇప్పుడు ఈయన వార్డులో ఆయన లిస్ట్ కనబడదు కదా, ఆయన ఈ ఊర్లో ఓటరా కాదా అని ఎట్లా గుర్తుపట్టాలి? అవును, ఏజెంట్ సురుగా సార్, ఏజెంట్ సురుగా. లేదంటే పక్కన పక్కన బిఎల్ఓ ఉండు కదా, పక్కన పంచాయతీ సెక్రటరీ ఉండు కదా, ఐడి కార్డ్ కంపల్సరీ సార్. కంపానియన్ కూడా ఐడి కార్డ్ తేవాలి, ఆయన దేవాడో అడగాలి. కంపానియన్ కూడా ఐడి కార్డ్ తేవాలి. ఉత్తనే నేను ఈయనకు సహాయం చేస్తా అంటే కుదరదు, ఆయన కూడా ఐడి ప్రూఫ్ తేవాలి. ఇవి కంపల్సరీ పాటించాలి. కంపానియన్ని ఏజెంట్ చేసారు అనుకోండి, ఇది వేయొద్దు, ఈయన అంతా రాంగ్ ఓటేస్తాడు, వేసేట ఆయనేమో ఆయన వేరే చెప్పినట్టు వేస్తారు, వచ్చిన ఆయన వేయడు, ఆయన అబ్జెక్షన్ చెప్పారనుకో ఆయన వేరే కంపెనీ పిలిపియాలి. ఎందుకంటే మనకు వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళు ఒబే చేయాలి. ఓటు వేయించాలంటే ఒక వ్యక్తికి వాళ్ళు ఒబే కూడా చేయాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా, యాక్చువల్గా మనదే ఫైనల్ డిసిషన్, బట్ అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ కోసం మనం వాళ్ళ యొక్క సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి. అది మాత్రం ఒబే చేయదు, తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఆర్ ద ఫస్ట్ పోలింగ్ ఏజెంట్స్గా ఎవరైతే రిక్రూట్ అయ్యారో RO2 గారు బిఫోర్ డేనే వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రెడీ అభ్యర్థులకు కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళంతా మీటింగ్ పెట్టి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా మీటింగ్ పెట్టి సో అండ్ సో ఎంసీసీ ఉంటుంది, ఖచ్చితంగా మీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మీరు వయలేషన్ ఆఫ్ ద ఎంసీసీ చేయొద్దు అనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అభ్యర్థికి ఒక హ్యాండ్ బుక్ కూడా ఇస్తారు. మనకెట్లయితే హ్యాండ్ బుక్ ఇచ్చిరో వాళ్ళకు కూడా ఒక హ్యాండ్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ రూల్ పొజిషన్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పే ఉంటాం. ఇంకోటి రిక్రూటింగ్ యాజ్ ఏ పోలింగ్ ఏజెంట్ అన్నప్పుడే మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి, మన పోలింగ్ బూత్లో ఏ విధంగా మనం ఎలక్షన్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు రోజే. వాళ్ళని మనం పోగానే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వచ్చేస్తుంది, అందులో ఏం సంశయం లేదు. మనము వీ షుడ్ బౌండ్ ద రూల్ పొజిషన్. ఎట్టి పరిస్థితుల్లో వయలేషన్ ఆఫ్ ద రూల్ మన నుండి అస్సలు స్టార్ట్ కావద్దు, మనం అస్సలే చేయొద్దు. ఎందుకనంటే రీసెంట్లీ చూడండి RO1 ఒకరోజు ఏమైంది, ఫస్ట్ స్పెల్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక దగ్గర ఎక్కడో పేరు యాదకొస్తలేదు కానీ ఒక RO గారు ఏం మనోళ్ళే కదా పోనీలే అని చెప్పేసి 4గురిని అలౌ చేసిండు. వాళ్ళు ఏం చేసిర్రు, చక్కగా ఫోటో తీసుకొని వైరల్ చేసుకురు, పేపర్లో కూడా వచ్చింది. ఏమైంది సార్ అక్కడ వయలేషన్ ఆఫ్ ద రూల్ ఏమైంది? ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ద RO, సస్పెన్షన్ చేసిర్రు ఆయనని. బట్ మన యొక్క ఉదారతత్వము, మన యొక్క ఉదాసీనత ఎవరికి అన్యాయం, ఎవరికి నష్టం చేసింది? మనకి. మనం ఒక్కరోజు ఏదో 2 రోజుల కోసం వచ్చినటువంటి వాళ్ళము ఏదో పోనీలే అనేటువంటి విధంగా మనం ఎట్టి పరిస్థితిలో ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని నేనైతే చెప్తున్నా. అది ఇక మీ ఇష్టం. ఇంకా ఎనీ ఎక్స్పీరియన్స్? రైట్, అదే నేను చెప్పిన కదా సార్, BLO అండ్ మనకు ఐడి ప్రూఫ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఓటర్ స్లిప్ ద్వారా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వేరియేషన్ కనబడుతుంది. వేరియేషన్ కనబడ్డప్పుడు ఈ ఏజెంట్స్ యాక్సెప్ట్ చేసిర్రు అనుకున్నప్పుడు నాకే డౌట్ ఉంది, యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ నాకే డౌట్ ఉంది, అరే ఇదేందో తేడా ఉంది. అమ్మగారు ఇక్కడ ఏంది బండ మీద సీత అని ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి చింతకింది సీత అని ఉంటుంది, లేకపోతే చింతకింది అట్లా ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, క్లియర్గా BLOని కానీ తర్వాత సెక్రటరీ గారు కానీ ఉంటారు, మనకు అందుబాటులోనే ఉంటారు, అక్కడనే ఉంటారు, వాళ్ళతో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి మనం. అలాంటి వాళ్ళని ఆపండి కొద్దిసేపు. మీ యొక్క ఇన్వెస్టిగేషన్ అయిపోయాక పర్ఫెక్ట్గా ఆమెనే, ఆ ఓటర్ ఆమెనే అని డిక్లేర్ చేసుకున్నాకనే పర్మిట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఇది సార్
ఫోన్లో ఏదో ఒక ఆధార్ నో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఈవెన్ అవర్ పిఓ అండ్ ఏపీఓ మనకే అలో లేదు. ఫోన్ అసలు ఫోన్ తీసుకొస్తారని మీరు ఏమనుకోకండి, ఎందుకంటే అక్కడనే సెక్యూరిటీ ఎస్హెచ్ఓ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా చూస్తూనే ఉంటారు, ఇక్కడ కనబడుతుందా అవతల పడేసే అంటారు. అలాంటి ఎంటర్టైన్మెంట్ మీరు చేయొద్దు. ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆల్సో. పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఎవరికి ఫోన్ లేదు ఎక్సెప్ట్ RO2 కూడా ఆయన తీసుకొని ఏదో ఫోటోలు తీస్తా అంటే మాత్రం అది కూడా వయలేషన్ ఆఫ్ ద MCC అవుతుంది. అది కూడా లేదు. కేవలం ఓటింగ్ సరళి పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్స్ చెప్పడం, మీ ద్వారా 10 ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటే 10 మంది ఉంటే వాళ్ళ దగ్గర సేకరించుకొని ఆయన 5 ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం తప్పితే వేరే ఇతరత్ర నేను ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటా, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటా, లేకపోతే ఇంకేదో చూస్తా అంటే మాత్రం దట్ ఈజ్ నాట్ పాసిబుల్. టైం లేదు, నేను అనేది RO2 గారి గురించి చెప్తున్నా. వాళ్ళకి టైం ఉండదు. బట్ నేను చెప్పేది అది కేవలం ఫోన్ అనేది ఆ పర్పస్లో వాళ్ళకు అలో చేసిరు. ఈవెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అలో లేదు. RO ఎక్కడ ఉంటాడు? మీ దగ్గరే ఉంటాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఆయన్నే వస్తాడు. మేడం ఎంత అయింది, 2 గంటలు అయిందిగా, ఎంత అయింది అని ఆయన్నే వచ్చి అడుగుతాడు. మనం ఏడుకోవాల్సిన పని లేదు. మనం ఫోన్ తీసి ఫోన్లో టెక్స్ట్ చేయాల్సిన పని లేదు, మెసేజ్ పంపాల్సిన పని లేదు. మన ఫోన్లు మన దగ్గరనే భద్రంగా దాచిపెట్టుకొచ్చుకోవాలి. మనం జైలు పెట్టుకుంటే మాత్రం మనం కూడా బలైపోతాం. ఎప్పుడు బలవుతాం? మనోళ్ళు మెహర్బానీతో వదిలేస్తుండొచ్చు. ఎవరన్నా హైయర్ ఆఫీసర్స్ వస్తారు. మన జోనల్ ఆఫీసర్ సారే వచ్చిండు, రమేష్ సార్ వచ్చిండు. ఇమీడియట్గా ఈ హ్యాజ్ ఏ పవర్ టు సస్పెండ్. మిమ్మల్ని ఆ విధుల నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశం సార్కు ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ విధంగా ట్రైనింగ్లో మీరంతా కూడా పార్టిసిపేట్ కావాలని